హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మనం గోదావరి నది జన్మస్థలం ఎక్కడుందో చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ యొక్క త్రయంబకేశ్వర్లోని ఆ కొండ కనిపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్? ముందు అదే ఆ పెద్ద హిల్. అది ఎంత పెద్ద హిల్ అంటే బాబోయ్, నేనైతే ఇంతవరకు అది చూడలేదండి. అంత పెద్ద పర్వతం. అక్కడ మన గోదావరి నది నాసిక్ త్రయంబకేశ్వరంలోని ఆ యొక్క కొండల మీద పుడుతుంది. గోదావరి నది పుట్టి ఆ మహారాష్ట్ర నుండి ప్రవహిస్తూ మన బాసర, తర్వాత వేంపల్లి, గంగా, ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల, ఇలా భద్రాచలం వరకు ప్రవహించి చివరికి రాజమండ్రి నుండి అక్కడ సముద్రంలో అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ కనిపించే ఆ కొండ చూడండి. అక్కడికి వెళ్ళడం ఎంత అంటే అమోఘం ఈ ప్రదేశం. చూడండి ఎంత, చాలా నాకైతే తిరుపతి కొండలే యాదికి వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ సగం పైకి వచ్చాము. చూడండి ఎంత పెద్ద కొండలు, ఆ గుహలు చూడండి. మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. ఆ కింద కనిపించేది మాత్రం మొత్తం త్రయంబకేశ్వర్ సిటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఆ యొక్క త్రయంబకేశ్వర సిటీ చుట్టూ తిరిగి మనం ఈ కొండపైకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి వరకు ఆటో, ఇక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ఆ మేఘాలు. ఎనీ టైం మేఘాలు వచ్చి వాటిని ఢీకొంటాయి ఆ కొండలని. ఎప్పుడూ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. పోతే వాతావరణం అంతా ఒకేసారిగా మారిపోయింది. అక్కడ చల్లటి వాతావరణం అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం చాలా పెద్ద లోయ, అదంతా అది గంగా నది, గోదావరి నది నుండి వచ్చిన నీరు. అదంతా మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. వీడియో చూడండి, మీకోసం దాన్ని చూపించాలనే చూపిస్తున్నాను. ఇక్కడ నుండి అయితే మళ్ళీ నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా స్లో మోషన్స్లో మీకు హిల్లును అయితే చూపించడం అయితే జరుగుతుంది. కొంచెం టైం తీసుకొని అయినా ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండానైతే చూడండి. చాలా మీరు చూస్తారు. అక్కడ ఎదురుగా కనిపించేది, అక్కడ ఒక వైట్ తెల్ల ఉంది చూడండి. దానిపైన గోరఖ్నాథ్ గుహ ఉందంట. గోరఖ్నాథ్ గుహ. అక్కడి వరకు నాకైతే నడవడం అయితే వీలు కాలేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళలేదు నేనైతే. ఆ గోరఖ్నాథ్ గుహ, అందులో ఎప్పుడు తపస్సు చేసేవాడంట. తపస్సు చేస్తే అప్పుడు ఆ అమ్మవారు ప్రత్యక్షమై, చూడండి ఈ మార్గ మధ్యలో ఈ అమ్మాయి పేరు బటాటానంట. బటాటా చాలా బాగుంది. బటాటా, ఆమె పేరే బటాటా అంట. సేమ్ బటాటా లాగానే ఉంది అమ్మాయి అయితే, చిట్టిలడ్డులానే ఉంది. వాళ్ళ తాతయ్య, వాళ్ళ మమ్మీ, చాలా బాగుంది బటాటా. ఆ బటాటా దగ్గరనైతే పూల దండలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారు ఉంటారు కదా, పార్వతికి. ఇలా మెట్ల మార్గంలో ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు. షర్బతి, నిమ్మకాయ, సోడా, ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మేము కూడా తాగాము, చాలా బాగుంది టేస్ట్ అది. చూడండి, నేనైతే ఫోన్ అయితే మొత్తం ఇట్లా పైకి పెట్టి మొత్తం ఇక తల ఇలా పైకి ఎత్తడమే. అంత పెద్ద గుహ. ఈ మార్గము గోరఖ్నాథ్ గుహకి వెళ్తుంది. ఈ మార్గం అక్కడికి వెళ్ళాలంటే ఒక కట్టె ఇద్దరు అటోలు ఇటోలు మోస్తారు. అందులో మధ్యలో కూర్చుని పెట్టుకొని తీసుకెళ్తారు.
అక్కడికి మనకైతే నడుచుకుంటూ అయితే వెళ్ళరాదు ఫ్రెండ్స్. ఒక్కరికైతే 1200 అట. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. చూడండి ఇప్పుడైతే ఆ పూజారి పక్క అంటే అది చూస్తున్నారు నంది. ఆ నంది ముక్కులోంచి వాటర్ ఎనీ టైం కారుతుంది. ఆ కారిన వాటరే గోదావరి నదిలాగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఎంత చూడండి ఎంత వాటర్. ఇంకొక నెక్స్ట్ వస్తుంది క్లిప్ చూడండి. పక్కనే వినాయకుడు ఉన్నాడు, ఎదురుగానైతే అమ్మవారు పార్వతీదేవి కూర్చున్నారు. మాకైతే ఆ గంగా జలాన్ని మాత్రం నేరుగా తాగించింది. ఎంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అది ఎదురుగా కనిపించేది నంది నోట్లోంచి ఎలా వాటర్ వస్తున్నాయి చూడండి. అదే గోదావరి నది జన్మస్థలం అదే ఫ్రెండ్స్. ఆ నంది ఆ నోట్లోంచి కారుతుంది చూసారా, అది ఎనీ టైం కారుతూనే ఉంటుంది. ఆ అమ్మవారు పార్వతీదేవి కూర్చున్నారు చూడండి. అక్కడ వాస్తవానికి వీడియో కూడా తీయరాదు, బట్ నేను ఎలాగోలా మేనేజ్ చేసి తీసాను చూడండి. మీకోసమే తీయాలని. పక్కనే నీలకుండ ఉంది చూడండి. ఈ వాటర్ అంతా వచ్చి ఆ నీలకుండలో వెళ్తుంది. ఎంత ఫ్రెష్ వాటర్ అంటే మై గాడ్, చల్లటి వాటర్ తాగితే తీయగా ఫ్రెండ్స్. మేము తాగాము. ఎంత మలినం లేని గంగమ్మ తల్లి, కొంచెం కూడా మలినం లేని వాటర్. మేమైతే చాలా వాటర్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి మీకు చూపిస్తున్నాను. చూడండి ఆ అమ్మవారు చెప్తుంది మనకి, ఇక్కడ నుండే ఈ వాటర్ ఈ గంగమ్మ తల్లి బయలుదేరి మీ ఆంధ్రాలోంచి ప్రవహించి అక్కడ రాజమండ్రిలో కలుస్తుందని చెప్తుంది. ఆమెకు మొత్తం తెలుసు ఫ్రెండ్స్. ఇది పక్కనే మళ్ళీ పార్వతి అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారికి కూడా చీర సమర్పించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది గోదావరి జన్మస్థలం అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా రండి, చూడండి. త్రయంబకేశ్వర్ అంటే మామూలు త్రయంబకేశ్వర, అదొక వింత, అదొక అనుభూతి, అదొక వామో. అది ఆ టెంపుల్లోకి వెళ్తే మాత్రం అదొక భూతల స్వర్గంలానే అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పడానికి అయితే మాటలు లేవు. అది సాక్షాత్ మీరు నేరుగా వచ్చి అది చూస్తూనే తరించిపోతారు తప్ప. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని ఇందుకైతే మళ్ళీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి బయట కూర్చున్నాము. అక్కడ ఎంత పెద్దదంటే ఫ్రెండ్స్, అది చాలా ఒక పేద లోయ. అక్క నుండి మాత్రం కింద పడితే మాత్రం ఇక వాడు దొరుకుడు కష్టమైంది. అక్కడికి అసలు వెళ్ళడానికి కూడా 4 అయిందంటే పర్మిషన్ ఉండదు. మేడం 15 సంవత్సరాల నుండి కింది నుండి నడుచుకుంటూ వస్తుందంట. ఇక్కడ వచ్చి దుకాణాన్ని అయితే రన్ చేస్తుంది. వాటర్ బాటిల్స్, పువ్వులు, ఇవన్నీ అమ్మవారికి అయితే సంబంధించిన ఐటమ్స్ అయితే అమ్ముతారు వీళ్ళు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టుతారంట ప్రతి నెలకి. అన్నీ వివరంగా చెప్తుంది ఆమె. మేము కూడా షర్బత్, అది మరాఠీ షర్బత్లో మసాలా కలిపిన్లు, నిమ్మకాయ కలిపిన్లు, షుగర్ కలిపిన్లు, ఇంకా ఏదేదో కలిపిన్లు ఫ్రెండ్స్. అది తాగినాక ఒక రకమైన ఎనర్జీ అయితే వచ్చింది మాకు. చాలా బాగుంది. చూడండి కలుపుకుందామే ఐస్. ఇది మాత్రం ఊహించలేని ఒక టూర్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్పుడే అనుకొని రావడం అయితే జరిగింది. ఆమె షర్బత్ మేడం అయితే ఇచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. తాగినాక మైకంలా అనిపించింది ఫ్రెండ్స్.
చూడండి అదే వాటర్ అక్కడి నుండి అమ్మవారి నుండి ఇటు వచ్చి ఒక్కొక్క వాటర్ ఒక డ్రాప్ లాగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇలా తయారయ్యి కిందికి ఒక వాగులాగా వస్తుంది. మొదటి వాగు పంచవటి అండి. పంచవటి ఇక్కడ మనం త్రయంబకేశ్వర్ నుండి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే ఆ పంచవటి గంగా అనేది కనిపిస్తుంది. మేము అక్కడ కూడా ఆగాలనుకుంటున్నాం. టైం ఉంటే కంపల్సరీ ఆగుతాం. వాస్తవంగా స్వామివారి టెంపుల్లో ఇంకా చాలా రీల్స్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్. బ్యాడ్ లక్ ఏంటంటే ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ 6కి లైన్లోకి వెళ్ళాము దర్శనానికి. ఆ దర్శనం అయ్యేసరికి 10:30 అయింది ఫ్రెండ్స్ రాత్రి. ఆ ఒక్క రీల్ మొన్న పెట్టింది అప్పటికప్పుడే రాత్రి 11 గంటలకి చూసి పెట్టాము. ఆ బటాటా చూడు, బటాటా నవ్వుతుంది. బటాటా మాట్లాడమంటే సిగ్గు అవుతుందట, నేను మాట్లాడానని నవ్వుతుంది బటాటా. చాలా బాగుంది బటాటా. నేను ఎంత మాట్లాడమని మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఇక 11ంటికి ఆ రీల్స్ చేశాం ఫ్రెండ్స్. అప్పటికే టైం అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ మాకు ట్రైన్ ఉంది కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళడం అయితే కుదరలేదు. నేను అనుకున్న ఆశ అయితే నెరవేరలేదు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ కిందికి ఆటో అయితే స్టార్ట్ అయిపోయాము ఆటోలో. ఇదండి ఫ్రెండ్స్ నాసిక్ త్రయంబకేశ్వర్ అండ్ గోదావరి నది జన్మస్థలం. అండ్ ఇంకొక 300 కిలోమీటర్లు జర్నీ చేస్తే మళ్ళీ మనకి మహాబలేశ్వరం వద్ద కృష్ణానది కూడా దొరుకుతుంది.